ఈ 40 కిలోస్ లో లోపల ఏమేమి ఉన్నాయో మాకు అర్థం కావట్లేదు. మోనిష్, నాన్ వెజ్ పికిల్, చికెన్ పికిల్. సో ఇక్కడ కరివేపాకు సరిగ్గా దొరకదు అనమాట. ఓపెన్ చేసుకుంటేనే తినాలనిపిస్తా ఉంది. నెయ్యి కూడా పంపించింది. ఈసారి సర్ప్రైజ్ ఉంటుంది. పీచ్ మిఠాయి. మా ఆయన ముందే డైటింగ్ లో ఉన్నా అన్నాడు, ఇప్పుడేమో అన్ని స్వీట్స్ వచ్చేసాయి. మా మమ్మీ ప్రేమతో పంపింది కదా కదా. వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో ఇండియా నుండి పార్సల్ అయితే వచ్చింది. సో ఇందులో ఏమున్నాయో ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఉంటే, నా పేరు దీప్తి అండ్ మన ఛానల్లో మీరు ఫుడ్, ట్రావెల్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయితే చూడొచ్చు. నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇండియా నుండి అమ్మ అయితే పార్సల్ పంపించింది. మొత్తము 2 బాక్సెస్ అయితే వచ్చాయి. సో ఓవరాల్ గా 40 కిలోస్ ప్యాకేజ్ అయితే ఇండియా నుంచి పంపించింది. జనరల్ గా ఎవ్రీ 6 months కి అమ్మ పార్సల్ పంపిస్తూ ఉంటుంది. ఇది 3rd టైం రిసీవ్ చేసుకున్నాము. బట్ ఇందులో ఏమేమి ఉన్నాయో నాకు కూడా తెలియదు. యాక్చువల్ గా కారము, పికిల్స్ కోసము అమ్మ ఎప్పుడు పంపిస్తూ ఉంటుంది. సో ఈ 40 కిలోస్ లో లోపల ఏమేమి ఉన్నాయో మాకు అర్థం కావట్లేదు. సో ఓపెన్ చేసి చూద్దామా మోనిష్ ఏమున్నాయో. సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నాడు మోనిష్. ఎందుకు ఎక్సైటెడ్ గా ఉన్నాడు చెప్పు. స్వీట్స్ ఉన్నాయి. నువ్వు ఎందుకు ఎక్సైటెడ్ గా ఉన్నావు? కాటన్ క్యాండీ వస్తుంది. నేనేమో పచ్చళ్ళు, ఎప్పుడు పచ్చళ్ళు వస్తాయా అనుకున్నాము. యాక్చువల్ గా ఇంట్లో పచ్చడి, కారం కూడా అయిపోయింది. సో జస్ట్ అమ్మకి అనుకుంటూ ఉన్నాను పంపిస్తుందేమో అని, అంతలోనే పంపించేసింది. సో ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దామా. ఫస్ట్ స్మాల్ గా, బిగ్ గా. 3, 2, 1 గో. సో ఇవైతే డ్రై ఫ్రూట్స్ నానా. ఇవి డ్రై ఫ్రూట్స్ కింద పెట్టేసేనా. నీకు స్వీట్స్ కావాలా? ఇదేంటిది? కచ్చా మ్యాంగో. నీ కచ్చా మ్యాంగో వచ్చిందా? అదేంటి మోనిష్? నాన్ వెజ్ పికిల్, చికెన్ పికిల్. చికెన్ పికిల్ కూడా తెప్పించా. ఇదేంటి? ఏదో జాగరీ పౌడర్ అంట. ఐ థింక్ ఇది కారం ఏదో రాశారు. ఇవన్నీ పొడులు అనుకుంటాను. అంటే కరివేపాకు పొడి అండ్ మునగాకు పొడి, కొబ్బరి పొడి, అలాంటి పొడులు ఇవి. బ్రూ ప్యాకెట్ అరిసెలు కూడా వచ్చింది. నా ఫేవరెట్ అరిసెలు. యాక్చువల్గా అరిసెలు వద్దులే అని చెప్పాను ఈసారి, అయినా కానీ అమ్మ పంపించింది. ప్రతిసారి అరిసెలు మాత్రం పంపిస్తుంది. అండ్ బ్రూ ప్యాకెట్స్ కూడా పంపిస్తుంది. యాక్చువల్గా నేను చెప్పాను కదా, బ్రూ ఎప్పుడు ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ పంపిస్తూ ఉంటుంది. అన్ని నీ ఫేవరెటే ఉన్నాయి. ఓ పప్పలన్నీ దీంట్లోనే ఉన్నాయి నానా. ఓ నీ ఫేవరెటా? చెకోడీలు, చెక్కలు కొంచెం బ్రేక్ అయ్యాయి. బట్ ఓకే. చూడు మోనిష్కి ఇష్టం లేదనమాట, వాడికి స్వీట్సే కావాలి. ఇవి కూడా నీ ఫేవరెట్. కారం బూందీ, ఇవి కార్న్ ఫ్లేక్స్ చిప్స్. సో ఇవెంత హాట్, ఇదంతా నా కోసము. సరే నీ కోసం. ఓకే. ఇది పచ్చడి అనుకుంటా. పచ్చడి కూడా అమ్మ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పంపిస్తుంది. ఇది నాకు తెలిసి ఒకటి మ్యాంగో, ఇంకొకటి ఉసిరికాయ పచ్చడి ఉంటది. ఇంకా బ్రూ ప్యాకెట్ చిన్నతో పాటు పెద్దది కూడా వేసిందా. ఇంకో బ్రూ ప్యాకెట్ కూడా వచ్చింది. అండ్ ఇది పూతరేకులు, డాడీ కోసం స్వీట్స్. పూతరేకులు ఇండియాలో ఉన్నప్పుడు పూతరేకులు తెప్పించుకున్నాం కదా. సో మా బావ మళ్ళీ పూతరేకులు కూడా తెప్పించారు. ఎస్, పూతరేకులు. ఇది కరివేపాకు. సో ఇక్కడ కరివేపాకు సరిగ్గా దొరకదు అనమాట. సో అందుకని అమ్మ ఏం చేస్తుంది అంటే, కరివేపాకుని మొత్తం వాష్ చేసి డ్రై చేసి ఇలా పంపిస్తూ ఉంటుంది. ప్రతిసారి ఇలానే ఇండియా నుంచి తెచ్చుకుంటాను, లేదా అమ్మ ఇలా పంపిస్తూ ఉంటుంది. అండ్ చింతపండు
చింతపండు కూడా ఇక్కడ ఏంటో బ్లాక్ అలా ఉంటది. సో అందుకే అమ్మ ఇండియా నుండి పంపించింది. అండ్ ఇది పసుపు, అండ్ ఇది పికిల్. ఏ పికిలో తెలియదు, బట్ ఇది కూడా పచ్చడే. మొత్తం ఇప్పటికి 3 వచ్చాయి పచ్చళ్ళు. లాస్ట్ వన్, ఇవి స్వీట్స్. ఇవి కాజాలు. ఇవి నెల్లూరు కాజాలు అన్నమాట. సో బావ ఆర్డర్ ఇచ్చి తెప్పించారు. ఇది మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఇప్పుడైతే ఒక బాక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేసేద్దామా? ఏంటి ఏంటి ఏంటి? కచ్చా మ్యాంగో చాక్లెట్స్ మనీషా ఫేవరెట్ అన్నమాట. అవి కూడా పంపించింది. గవ్వలు చిక్కీలు. చిక్కీలు. ఇది రాగి పిండి. రాగి పిండి కూడా అమ్మ ఇంట్లో తయారు చేసి పంపిస్తుంది. ఇది ఆల్మోస్ట్ 2 కిలోస్ వరకు ఉన్నట్టుంది. ఏంటిది? పూతరేకులు. ఇందాక అది ఒక బాక్స్ వచ్చిందిగా మళ్ళీ అగేనా? పూతరేకులు. ఓ మై గుడ్నెస్, స్వీట్స్ పండగ డాడీకి. అది పూతరేకులు. గులాబ్ జామ్ కూడా వచ్చిందా? మా ఆయన ముందే డైటింగ్ లో ఉన్నా అన్నాడు. ఇప్పుడేమో అన్ని స్వీట్స్ వచ్చేసాయి. పూతరేకులు మొత్తము 5 ప్యాక్స్ అయితే వచ్చాయి. సో బాగా తెప్పించారనమాట పూతరేకులు. లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు కూడా తెప్పించారు. హెన్నా, అనూస్ హెన్నా. బూస్ట్ కూడా వచ్చిందా? బూస్ట్ ఎవరి కోసం? అగైన్ 2 హెన్నా. ఏం కాదులే, తగలలే నీకు. ఎండుమిర్చి కూడా పంపించింది. ఇది కొంచెం వెయిట్ తక్కువే కదా. సో ప్రతిదీ నాకు ఇండియా నుండి అమ్మ పంపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఇదేంటిది? అనూస్ కూడా మొత్తం అనూస్ 3 ప్యాకెట్స్ పంపిందా? ఓకే, గుడ్ గుడ్. ఓ అగైన్ ఆటోమేటిక్ అయిపోయిందా? హాట్ నాన్న బూందీ. చూద్దాం మళ్ళీ ఫస్ట్ చూద్దాం, ఎందుకంటే కొంచెం ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా చూసి. ఇవి కూడా స్వీట్సే. ఏంటి 2 బూస్ట్ పంపించింది మమ్మీ? చిక్కీ. అన్ని ఇక్కడ పచ్చళ్ళు మాత్రము ఒక 4-5 ప్యాకెట్లే ఉన్నాయి. మిగతా అన్ని స్వీట్ హాట్. ఎక్కువగా అయితే స్వీటే కనిపిస్తుంది. స్వీట్స్ అవన్నీ పంపించింది. ఓ నా ఫేవరెట్ మోనిష్ మ్యాంగో. అప్పడాలు కూడా ఉన్నాయి. అండ్ ఇది ఘీ. అదే నెయ్యి కూడా పంపించేసింది అమ్మమ్మ. లీక్ అవ్వలేదు, స్ట్రాంగ్ గా ఉంది. నెయ్యి కూడా పంపించింది. ఈసారి సర్ప్రైజ్ ఉంటుంది, పార్సల్ లో ఉంటుంది. ఇదే సర్ప్రైజ్ అనుకుంటాను. నెయ్యి కూడా పంపించింది. బట్ ఇది ఏంటి ఇంత స్ట్రాంగ్ గా ఉంది అంటే లీక్ అవ్వకుండా ఉంది. ఓ కాటన్ క్యాండీ. కాటన్ క్యాండీ ఏనా? పీచ్ మిఠాయి. మనీషా ఫేవరెట్ అన్నమాట పీచ్ మిఠాయి. ఓపెన్ చేయనా? తింటావా? సరే. ఇదేంటి గ్రీన్ కలర్ లో ఉన్నాయి? చెక్కుడి గ్రీన్ కలర్ లో ఉన్నాయి. ఓ మై గుడ్నెస్, 3 గులాబ్ జామ్ ప్యాకెట్. మా మమ్మీకి ఛాన్స్ ఇచ్చింటే ఆ కిచెన్ లో ఉండే మొత్తం పంపిస్తుంది. ఇప్పుడు 40 కిలోస్ పంపించేసింది. ఇంకోటి ఈ గులాబ్ జామ్ మొత్తం 4 వచ్చాయి కదా. సంథింగ్ పికిల్ అనుకుంటా. ఇది చిక్కీ. అగైన్ చిక్కీ. గవ్వలు. చికెన్.
టేక్అవుట్ క్యాండీ ప్రేమ నాట్ నో ఓపెన్ చేసుకుంటేనే తినాలనిపిస్తా ఉంది. మార్నింగ్ ఏంటంటే హ్యాండ్ వాష్ చేసుకోకుండా తింటావా అంటున్నాడు. బాగుందా? కూర్చో కూర్చో తినేసాయి. ತುಂಬಾ స్వీట్ గా ఉంది. పీచ్ మిఠాయి చాలా రోజులు నేను తినక. ఇక్కడ ఉంటే ఇండియన్ స్వీట్స్ అయితే బాగా మిస్ అయిపోతాము. ఇండియన్ కాటన్ క్యాండీ. ఇండియన్ కాటన్ క్యాండీ కదా, సూపర్గా ఉంది. ఇవేవో డ్రెస్సెస్ అనుకుంటా. ఓ మై గుడ్నెస్, ఇదేంటిది? అల్లం పచ్చడి, తాలింపు గింజలు కూడా పంపించేస్తుంది అన్ని తయారు చేసి ఇట్లా. అండ్ ఇది ఇంకొకటి హెన్నా అనుకుంటా. పికిల్ రా, ఐ థింక్ ఇది మ్యాంగో పికిల్ అనుకుంటా. ఇంకా పచ్చళ్ళకి నాకు పండగ. ఇది టమాటా పికిల్. యాక్చువల్గా పచ్చడి మొత్తం అయిపోయాయి. సో వేసి నేనే ఒక టమాటా పికిల్ ట్రై చేశాను. అస్సలు బాగానే రాలేదు. సో అప్పుడు ఫోన్ చేసి చెప్పాను అనమాట అమ్మకి, అమ్మ ఇట్లా పికిల్స్ అయిపోయినాయి, నేను ఒకటి ట్రై చేస్తే సరిగ్గా రాలేదు అని. సో అప్పుడు డిసైడ్ అయింది ఇంకా పార్సల్ వేయాలి అని చెప్పేసి. ఇంకా తనే ప్రిపేర్ చేసుకుంటుంది అనమాట పచ్చళ్ళు. మమ్మీ అక్క ఇద్దరు కలిసి తన ఇంట్లోనే పచ్చళ్ళు తయారు చేసి ఇప్పుడు పార్సల్ పంపించారు. టూ మచ్ స్వీట్ ఉందా? అరే 2 బాక్సులు రా పీచ్ మిఠాయి. 2 బాక్సులు పీచ్ మిఠాయి. ఓడిపోయిందా? బ్రేక్ అయిపోయింది. చెకోడీలు. అండ్ ఇది జీడిపప్పు పకోడీ అనుకుంటా. అండ్ అప్పడాలు, ఈ చిన్న గొట్టాలు ఉంటాయి కదా అవి, తాలింపు గింజలకి అవన్నీ వేసింది. అండ్ 2 శారీస్ కూడా తీసి పంపిస్తున్నాను అని చెప్పింది. యాక్చువల్గా సంక్రాంతి పండగకి రావాల్సిన బాక్స్ అన్నమాట పార్సల్ ఇది. రా చూని, ఏదో శారీస్ 2 శారీస్ తీసి పంపినాను అని చెప్పింది. సో ఈ 2 శారీస్ అయితే వచ్చాయి. సో ఓవరాల్ గా 40 కిలోస్ ఇండియా నుంచి పంపించిన అమ్మ ప్రేమ ఇది. సో అమ్మ ఎంత ఓపికగా, అవును మా మమ్మీ ప్రేమతో పంపింది కదా కాదా అమ్మ ప్రేమ కాదా? సో దీంట్లో పచ్చళ్ళు ఎక్కువగానే ఉన్నాయి. ఇంకొక 6 months వరకు నాకు పచ్చళ్ళు, కారము ఇదైతే ఇబ్బంది లేదు. మళ్ళీ ఎట్లాగైనా 6 months తర్వాత హాలిడేస్కి ఇండియా వెళ్తాం కాబట్టి ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకుంటాము. సో ఇప్పటికి సరిపోతాయి. కానీ ఈ స్వీట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో అవి అయితే జస్ట్ 1 week లోనే ఫినిష్ అయిపోతాయి అనమాట. పడుతుందా నేను వేసేసేనా పార్సల్ దాంట్లో కూర్చోబెట్టి నిన్ను పుస్తకాలు ఇండియా పార్సల్ పంపించేస్తా. పెడతానా? బీ కేర్ఫుల్. సో అదండి ఇవాళ బ్లాగ్. సో ఇండియా నుంచి పార్సల్ ఏమేమి పంపించిందో అవన్నీ షేర్ చేశాను కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.